హాయ్ అండి. అందరూ బాగున్నారా? నిన్న మేము సండే డాబాకి వెళ్ళామండి. ఆ లాగ్ మీకోసం షేర్ చేసుకుందామని ఆ లాగ్ చేస్తున్నాము. ఒకసారి చూసేయండి. ఇది మా దుగ్గరాల సైడ్ అండి. ఇటన్ని అపార్ట్మెంట్స్ మా దుగ్గరాల సైడ్. ఇవన్నీ ఇటు నుంచి మేము విజయవాడ హైవే ఉంది కదండి. హైవే మీద నుంచి మీకు ఐడియా ఉంటుంది అందరికీ. మా ఏలూరు సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ వెళ్ళే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. పాతది టోల్ గేట్ తీసేసారండి. అక్కడ పక్కన మామూలుగా సైడ్ కనిపిస్తుంది హై స్కూల్. హై స్కూల్ పక్క నుంచి సీమ పంజాబీ డాబా అంటే ఇది విజయవాడ కానీ ఏలూరు సైడ్ కానీ మా శనివారపేట కానీ అందరికీ ఐడియా ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం విజయవాడ వైపు సైడ్ పాత టోల్ గేట్ తీసేసారు. అక్కడ స్కూల్ తగులుతుందండి హై స్కూల్. అటు కొంచెం కొంచెం ముందుకెళ్తే సీమ పంజాబీ డాబా అని పెద్ద బోర్డు కనిపిస్తుంది. చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. నిన్న సండే కాబట్టి మా హస్బెండ్కి మా పిల్లలకి సెలవు కాబట్టి తీసుకెళ్లారు బయటికి. ఎప్పుడో ఒకసారి అండి, అదైనా ఒక 6 నెలలకి 7 నెలలకి అంతే తప్ప బయట ఫుడ్ అనేది మాకు ఎలా ఉండదండి. చాలా రేర్గా తింటాము మేము కూడా బయట ఫుడ్. చూసారు కదండి పచ్చగా పొలాలు ఎలా కనిపిస్తున్నాయో. బండి మీద వెళ్తేనే కంఫర్ట్గా ఉంటుంది కదండి. ఇవన్నీ చూడడానికి కూడా మా పిల్లలకు కూడా చూపించడానికి చూడడానికి వాళ్ళకు కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మేము మా పిల్లల్ని తీసుకెళ్ళామండి. ఇంటికి తెచ్చుకుని తినడం వేరు, బయట కూర్చొని తినడం అప్పుడప్పుడు అన్నది బయటకు వెళ్ళి కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి మనము మన పిల్లలకి బయట ఏంటి ఎలా ఉంటుంది అన్నది చూపించడానికి కోసం కూడా అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళి చూపిస్తాం. ఇది మా బాబు షూట్ చేశాడండి, మమ్మీ అత్తి మమ్మీ అత్తి అని. ఇది రామచంద్ర ఇంజనీర్ కాలేజీ అండి. ఇది మరి ఇది ఒట్లూరు దగ్గరలో ఉంటుంది. ఇది రామచంద్ర ఇంజనీర్ కాలేజ్. ఇది సైడ్ ఉన్న వాళ్ళందరికీ హైవే విజయవాడ వెళ్ళిన వాళ్ళందరికీ కాలేజీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఇది రామచంద్ర ఇంజనీర్ కాలేజ్ అని చెప్తున్నానండి. ఒకసారి చూసేయండి. హైవే మీద నుండి కలపారు సర్వీస్ రోడ్డు తీసుకుని బ్రిడ్జి కింద నుండి యూటర్న్ని కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ పెద్ద అక్షరాలతో కనిపిస్తుందండి సీమ పంజాబీ డాబా అని. మీకు అక్షరాలు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే, టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే కనుక ఒకసారి అక్కడికి ట్రై చేయండి. రెస్టారెంట్ల స్టైల్ కాదండి, ఒకసారి ఇలా కూడా డాబా ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అండి అవి. డ్రింక్ మనకి ఎప్పుడైనా ఏదన్నా ఫుడ్ తినాలంటే బయట ఫుడ్ మనకి ఎక్కువ వెళ్ళాలన్నా కూడా డ్రింక్ కావాలి కదండి. ఒకసారి ట్రై చేయండి. ఇది కాజు కర్రీ అండి, చాలా బాగుంటుందండి. ఇది వెజ్లో అయితే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి చికెన్ తినకూడదని చెప్తున్నారు కాబట్టి చికెన్ అనేది అవాయిడ్ చేసామండి మేము. ఇది కూడా చాలా బాగుంటుందండి వెజ్లో కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇది కాజు కర్రీ అండి. ఇక్కడ కాజు కర్రీ అనేది డాబా స్టైల్లో చాలా బాగుంటుంది. మన రెస్టారెంట్ స్టైల్ వేరే ఉంటుంది, ఇక్కడ డాబా స్టైల్లో ఈ కర్రీ వేరేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ ఇది దాల్ కర్రీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఈ రెండు ట్రై చేస్తామండి. ఈ రెండు చాలా బాగుంటాయి ఇక్కడ. మీరు కూడా ఒకసారి వెళ్ళినట్టయితే ఈ రెండు ట్రై చేయండి. టేస్ట్ అయితే ఈ రెండు చాలా బాగుంటాయండి. వెజ్ నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు నాన్ వెజ్ ఎలానో తినట్లేదు కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది జీడిపప్పు కర్రీను దాల్ కర్రీ ఒకసారి, ఈ రెండు టేస్ట్ చాలా బాగుంటుందండి. తినే దగ్గర అయితే నేనైతే కాంప్రమైజ్ అవనండి. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని కాకుండా మనం ఎప్పుడు వెళ్ళేదే చాలా రేర్ కదండి. అలాంటప్పుడు మనం అలా సిగ్గుపడుతూ తింటే మనం ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయలేమండి. ఒకసారి ఇలా కూడా ఒకసారి మీరు కూడా డాబాకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇది వేరే, అంటే అందరితో సిట్టింగ్ కాకుండా ఇవి వేరే పాకల్లా ఉంటాయండి ఇవి. మేము ఒకవేళ అందులో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు తినేదాకా వెయిట్ చేసి మేము ఇక్కడికే వెళ్తామండి. అయితే ఇలా అయితే మనకు సపరేట్గా ఉంటుంది, మనం తినడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకని మేము వెయిట్ చేసి వెళ్తాము. ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ విజయవాడ హైవే మీద నుంచి వెళ్ళినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పులు కానీ పన్నీర్ కానీ వెజ్జెస్ కానీ ఇందులో చాలా వేస్తారండి. చాలా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా బాబుకి నాకు ఇది చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేయండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటది. ఇది వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.